హలో, హాయ్ అండి. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ కింద నేను అరటికాయ బజ్జీలు వేశానండి. అబ్బాయి అంత బాగా కుదిరినాయనండి, చాలా బాగా వచ్చినాయండి. అరటికాయలు నేను ఏ విధంగా షేపులు కట్ చేశాను అనేది ముఖ్యం కాదండి, టేస్టే ముఖ్యమండి. అట్లాగే సూపర్ టేస్టీగా కుదిరినాయండి. అరటికాయ పీల్ తీసుకొని చక్కగా రకరకాల షేపుల్లో కట్ చేశానండి నాకు వచ్చినట్టు. నేనైతే మాత్రం అరటికాయ బజ్జీలు బాగానే చేశానండి. తింటుంటే బాగా టేస్టీగానే ఉన్నాయండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసా కదండి, చాలా అంటే చాలా బాగున్నాయి. శనగపిండి, కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలండి, నేను అది మిస్ చేశానండి. శనగపిండి, ఉప్పు కారం పసుపు, ఉప్పు కారం వేసి అవి కలుపుకోవాలండి. కలుపుకొని ఆయిల్ పెట్టేసేసి వేసేసుకోవటం ఈజీ అండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి అరటికాయ బజ్జీలు వేసుకోవడం. నేనైతే మాత్రం దీనికి ఉల్లిపాయ అట్లా ఏమైనా నంచుకోనండి, ఓన్లీ మిరపకాయ బజ్జీకి మాత్రమే ఉల్లిపాయ నంచుకుంటానండి నేను. ఇంకేంటండి సంగతులు? సంక్రాంతి పండగ వచ్చేస్తుంది, అందరూ ఇల్లు క్లీనింగ్లు, పిండి వంటలు స్టార్ట్ చేసేసారా? పిండి వంటలు స్టార్ట్ చేస్తే కామెంట్లో చెప్పండి. మేమైతే మాత్రం ఇంకా ఏం స్టార్ట్ చేయలేదండి. ఇంకా సంక్రాంతి షాపింగ్ అయిపోయిందండి అందరిది. నాకైతే మాత్రం సంక్రాంతి షాపింగ్ డ్రెస్సులు ఉన్నాయి, శారీస్ ఉన్నాయండి. నేనైతే కొనుక్కునేది ఏం లేదండి. అందరైతే షాపింగ్ చేశారనే అనుకుంటున్నాను. ఓకేనండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ చేసేద్దాం. టేస్టీ టేస్టీ కాలిపోతుంది. అరటికాయ బజ్జీలు అయితే రెడీ అండి. సూపర్ అండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.